ఒకటంటే ఏం చేయాలి, రెండంటే, మూడంటే ప్రార్థన మాట్లాడకూడదు. ఇదేమో తండ్రి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సెక్షన్లో మరి సీనియర్ క్లాసులో మీ దాసాలు ప్రభావ మరి కటాక్షం జ్ఞాపకం తీసుకోండి అయ్యా. అలాంటి పాత్ర మీ దాసాన్ని వాడుకోండి, మహిమ పొందండి ప్రభావ. మరి చక్కగా అర్థమైన బోధించాలని కూడా తనకు కావాల్సిన ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం ప్రభావ. మరి నిర్గమకాండం 4:12 ప్రకారం తన నోటాన్ని మాటలు నిలబెట్టు కీర్తన 12 ప్రకారం నోరు అన్ని చేయడము అదిలో 12 ప్రకారం మీరేం పరిశుద్ధాత్మ మీకు ఆ గడిని బోధించండి ఆయన వాగ్దానం కోరుతుండగా అలాంటి పాత్ర వాటిని మహిమ పొందమని సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈమె అవ్వకి ఇద్దరు ఎవరు కుమారులు, ఒకరు పెద్ద ఆయన కయ్యూను, రెండో ఆయన పేరు ఏబేల్ ఏం కయ్యూనేమో దేవుడు ఏమిచ్చాడు కయ్యూన్కేమో వ్యవసాయం, ఏబేల్కేమో గొర్రెలు. తెలుసా మీకు? తెలుసు, విన్నారా? అవునా, ఓకే. అయితే ఇదిగోండి, ఏబేలేమో గొర్రెలు కాపరి, ఇక్కడ ఉంది చూడండి 3. కయ్యూనేమో వ్యవసాయం చేస్తున్నాడు, కనిపిస్తుందా ఇక్కడ? కయ్యూనేమో వ్యవసాయం, ఏబేలేమో గొర్రెల కాపరి. అయితే కయ్యూన్ పొలంలో ఫస్ట్ పండింది ఏంటి? గొర్రెల పొలం దేవునికి ఇస్తున్నాడు అనమాట. ఏబేలేమో ఫస్ట్ పుట్టిన గొర్రె పిల్లని దేవునికి ఇస్తున్నాడు. ఇదిగో చూడండి, ఇస్తున్నారా? అయితే కయ్యూను దేవుని దగ్గరికి తీసుకొచ్చారు, ప్రథమ ఫలం ఏబేలు తీసుకొచ్చారు. అయితే దేవుడు ఎవరిది తీసుకున్నారు? ఏబేల్ని తీసుకున్నారు. కయ్యూంది తీసుకోలేదు, అంగీకరించలేదంట. ఎందుకు అంగీకరించలేదని కయ్యూను ఏం చేశాడు? ఏబేలు తమ్ముణ్ణి చంపేశాడు, కయ్యూను తమ్ముణ్ణి కదా. కయ్యూన్కేమో వ్యవసాయం దేవుడిచ్చాడు, ఏబేల్కేమో గొర్రెలు కాపరి. అయితే కయ్యూన్కి మొదట పండిన పొలంలో కొన్ని కాయలు ఉంటే కాయగూరలు పళ్ళు అన్ని పండిస్తాడు, అవి తీసుకొచ్చి దేవునికి అర్పణకి చేశారు. ఏబేలేమో గొర్రెని తీసుకొచ్చాడండి, గొర్రె పిల్లని తీసుకొస్తే దేవుడు కయ్యూన్ది తీసుకోలే, ఏబేల్ది తీసుకున్నాడు. అయితే కయ్యూన్కి ఏమైంది? కోపం వచ్చిందంట. కోపం వచ్చి వాళ్ళ తమ్ముడిని అయితే కయ్యూన్దేమో తీసుకోలే, ఏబేల్దేమో దేవుడు అర్పించారు, తీసుకున్నాడు కదా. తీసుకుంటే కయ్యూన్కంట కోపం వచ్చిందంట. కయ్యూన్కి కోపం వచ్చి వాళ్ళ తమ్ముడితో మాట్లాడి పొలంలో మీద పడి చంపేశాడు. దేవుడికి అన్ని తెలుసు కదా, మనం ఏం చేస్తున్నది కూడా ప్రతి ఒక్కటి దేవునికి తెలుస్తాయి. దేవుడు కయ్యూన్ని అడిగాడంట, ఏమని? కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అనేసి అడిగితే, కయ్యూన్ని అడిగితే కయ్యూన్ ఏమన్నాడు? నాకు తెలీదు, నేను కాపలనా అన్నాడంట. అట్లా అనొచ్చా? అన్నయ్య అయ్యుండి అనకూడదు కదా. తమ్ముడు అంటే ఏంటి? అన్నయ్య అంటే నాన్న తర్వాత నాన్న లాంటి వారు, తమ్ముని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది కోపంతో తీసుకోలేదని కోపంతో ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. దేవుడికి అన్ని తెలుసు, మనం ప్రతి ఒక్క పని ఏం చేస్తున్నా కూడా దేవుడికి అన్ని తెలుస్తాయి. మనం మా డాడీ పర్సులో నుంచి డబ్బులు తీస్తారు, మా మమ్మీ చూడట్లేదు, మా డాడీ చూడట్లేదు అని స్కూల్కి వెళ్ళేటప్పుడు చేస్తారు కదా. ఇట్లా చేయొచ్చా మరి? కానీ మనం చేసి ప్రతి ఒక్క పని కూడా దేవుడు ఆలకిస్తాడు, మనం ఇంకా చూస్తాడు కూడా ప్రతి ఒక్కటి. అలాగే దేవుడు తెలియదు అనుకుని కయ్యూన్ ఏం చేశాడు? చంపేశాడు అనమాట వాళ్ళ తమ్ముని. దేవుడు అడిగితే, నేను చంపలేదు, నేను కాపలనా అన్నాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కయ్యూన్ నేనా అని చెప్పేసి అడిగితే కయ్యూన్ దేవునికి కోపం వచ్చి, నువ్వు భూమి మీద శపించబడతావు, నీకు ఏది కూడా ఉండదు, భూమి మీద ఆశించవు, నిన్ను దేవుడు శపిస్తాడని చెప్పేసి దేవుడు మాట్లాడాడంట. దేవుడు మాట్లాడితే ఏమైంది? దేవుడు శపించాడు ఎవరిని? కయ్యూన్ని.
కయ్యూన్ని శపించాడు. శపించేసరికి వాడికి బాగా బాధేసిందంట. ఏం చేస్తున్నాడు చూడండి. ఇగో దేవుడు అట్లా చేసేసరికి కయ్యూని చూడండి ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇప్పుడు బాధపడే లాభమా చెప్పండి? కయ్యూని వంటి జీవితం మనం జీవించుకోకుండా మంచిగా జీవించాలి. మనం ఏ పనులు చేయకూడదు. దేవుడు ప్రతి ఒక్క పని కూడా ఆలకిస్తాడు, చూస్తాడు మన వంక. మనం ఏమి చెయ్యట్లేదులే అని చెప్పేసి ఏమి దొంగతనాలు చేయకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, ఏమి చేయకూడదు. చూడు ఏమన్నాడు కయ్యూను, నేను నా తమ్ముడి కాపలానా అన్నాడంట. తమ్ముడిని బాగా చూసుకోవాలి కదా, మరి చూసుకోకుండా దేవుడు అర్పించాడు, నన్ను అర్పించలేదు నాది అని చెప్పేసి కోపగించుకుని తమ్ముని చంపేశాడు. చంపొచ్చు తమ్ముడిని? అలాంటి పని చేయొచ్చా? చేయకూడదు. కానీ కయ్యూను అలా చేసేసరికి దేవుడు శపించాడు. అందుకు ఏబేలు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇప్పుడు బాధపడి ఏమన్నా ఇదా? బాధపడకొచ్చి అట్లా చేయొచ్చు తమ్ముడిని? చేయకూడదు కదా. మీరు కూడా కయ్యూను లాగా కాకుండా ఏబేలు వంటి జీవితం జీవించి మంచిగా ఉండాలి. అబద్ధ సాక్ష్యాలు కానీ దొంగతనాలు అలాంటి కోపం ఉండకూడదు, కోపం తెచ్చుకోకూడదు. మన దేవుని బిడ్డలం కాబట్టి మనం అన్నిటికీ సమాధానంగా ఉండాలి కదా. సమాధానంగా ఉండాలి దేవునితో మంచిగా. సండే స్కూల్కి వస్తారా? మీరందరూ వస్తారా? ఈరోజు వస్తారా? సండే వస్తారా అందరూ? వెరీ గుడ్. కంఠస్థ వాక్యం చెప్పుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:22. తీశారు అందరూ? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడి ఉన్నాయి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఓకే, మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ నా వెనకాల చెప్పండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి అందరూ. విన్నారా కథ? అందరూ విన్నారా? ఏం కథ విన్నారు ఇప్పుడు? కయ్యూను మరి ఆదామవ్వ చెప్తుంది. కయ్యూను హేబేలు. దేవుడు ఎవరు అర్పణ అంగీకరించినాడు? కయ్యూను అర్పణ అంగీకరించలేదా? ఎందుకని? వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా, మరి ఎందుకు అంగీకరించలేదు? అవునా? అంటే తన జీవితం ఎట్లా లేదు, దేవునికి ఇష్టంగా లేదు. మనం ఇష్టంగా లేకుండా దేవునికి ఏమి ఇచ్చినా దేవుడు ఏం చేయడు? అంగీకరించడు కదా. మరి మీరు కూడా దేవునికి ఇష్టంగా ఉంటే మీ అర్పణ దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు కదా. మరి మోకరించండి అందరూ మోకరించాలా, కళ్ళు మూసుకోవాలా. 1 2 అనగానే 3. మీరందరూ చాలా మంచి పిల్లలు అసలు కదా. అందరూ అట్లా కళ్ళు మూసుకుని అందరు కళ్ళు కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవాన్ని బంగారు పదాలు పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యొక్క సెక్షన్ లో ప్రభా మీరు తోడుకొని వచ్చారు. మీ పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. రాష్ట్రాలు
అతను ప్రభావ మీరు వాడుకుంటూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలు ప్రేమించి ప్రభావ మీరు ఆశ్రయాలు నిలబెట్టుకుని మీరు మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. కయ్యేలు ఏబేలు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మగడైన వారు ప్రభావ ఏబేలు వలె మీ కొరకే జీవించేవారుగా ప్రభావ తండ్రి వారి జీవితము వారి అర్పణ ప్రభావ మీకు ఇష్టమైనదిగా ఉండటానికి సహాయం చేయాలని కృప చూపించండి. కయ్యోను లాంటి స్వభావం ప్రభావ వారి నుంచి మీరు తీసివేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి ప్రభా. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ గ్రహించండి తండ్రి. సహాయించండి ప్రభా. నీ వాక్యం ఎత్తబడి ఉంటుండగా ప్రభా వారి హృదయంలో మీరు కార్యసిద్ధి కలుగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. ఇచ్చిన గంటలో కనబట్టి కూడా వందనాలు చెల్లిస్తున్న ఎబ్రి రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం రాయబడినట్టుగా ప్రభా తండ్రి దేవ సమస్త వస్తువులు రక్తం చేసిన ప్రభావం శుద్ధి చేయబడతాయని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీరు కాచినట్టు ప్రశస్తమైన రక్తంతో ప్రభావాన్ని కడిగి శుద్ధి చేసి వారికి సంపూర్ణంగా రక్షణ దయచేయమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ జరిగిన పరిచయం మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. పడిపోయింది.